మీ పేరేం పేరండి? లాలయ్య అండి. ఊరండి? కృష్ణాతండ, కమ్మూరు మండలం. కమ్మూరు రూరల్ మండలం. కృష్ణాతండ. ఏమేమి విత్తనాలు పెట్టారండి మొత్తం మీరు? వేద డబుల్ 5 ఎకరం, జాబిల్ ఎకరం పెట్టా. ఓకే. వెరైటీ ఎలా ఉందండి? అది వెరైటీ బాగుందండి. చూడండి, కాపు కూడా చూడండి ఎలా ఉందో, గుత్తులు గుత్తులు కాసింది. కాపు కూడా సైజు, కాయ సైజు కానీ చూడండి ఎంత క్వాలిటీగా ఉందో. సన్నగాను మార్కెట్లో కూడా హై రేటు పడుతుంది అనమాట. చూడు అసలుకి. ఓకే, ఇప్పుడు ఈ ఇత్తనం మీకు ఎలా అనిపిస్తుంది? కాపు చూడండి, పూత బాగానే ఉంది, కాపు బాగానే ఉందండి. నల్లి కూడా లేదు. మనకు అన్ని తోటలను పోల్చుకుంటే ఇప్పుడు ఈ ఇత్తనానికి నల్లి కూడా మూసపోయినట్టు ఏమీ లేదు, బ్రహ్మాండంగా ఉంది. మొత్తం మీరు ఇది 42 పత్తి వచ్చండి. ఇది పత్తిలో గొర్రు తోలటమే, పత్తిలో పానాలు తోలిన. బాబా అదేలే, పూత కూడా ఈ టైంలో బాగా వచ్చింది. పెద్ద గొర్రు తోలటం పడుతుందా? కాయ సైజు కానీ కూడా చూడండి, సన్నగా బారుగా మంచి కలర్ కూడా బాగుందన్నమాట. ఏ కాయ చూసినా కానీ మనకి కాయ సైజు కానీ చూడండి ఒకసారి ఎంత సైజు ఉందో కాయ కూడా. కాయ కానీ ఇది కానీ. ఇప్పుడు మనకి రైతుతో మాట్లాడదాం. నమస్తే స్వామి. నమస్తే స్వామి. నమస్తే. మనం వచ్చేసి ఇప్పుడు కృష్ణాతండ స్వామి. కృష్ణాతండ. ఓకే, విత్తనాలు ఏం పెట్టారండి మీరు? వేద డబుల్ 5 ఎకరం వేసిన, జాబిల్ ఎకరం వేసిన అండి. ఓకే, మీకు వచ్చేసి ఎకరానికి ఇప్పుడు ఎన్ని క్వింటాలు అవుతుందండి యావరేజ్ గా? ఇది 30 క్వింటాల్ దాకా అవుద్దండి. 30 క్వింటాల్ అవుతుంది. అచ్చంత పెట్టారండి? ఇది 42 ఇంచులు. 42 ఇంచులు పెట్టారు. 42 ఇంచులు పెట్టినా కమ్మేసింది మీకు ఆల్రెడీ. కమ్మింది. తోట మొత్తం కూడా కమ్మేసింది 42 ఇంచులు కూడా. అదే విధంగా ఇప్పుడు మీరు ఏరారండి ఒకసారి? ఏరామండి ఆల్రెడీ ఒకసారి ఏరిన తర్వాత కూడా కాపు చూడండి ఎలా ఉందో. ఏరిన తర్వాత కూడా కాపు చూడండి ఎలా ఉందో. ఇంకా అసలు ఏరినట్టే ఉంది తోట. ఏరలేదు అనుకున్నా ఫస్ట్. చూడు ఇలా కాసింది, గొడుచులుగా చూడండి ఎలా కాసిందో. చెట్లు మొత్తం ఇంతే ఉన్నాయండి? అంతే ఉంది. తోట మొత్తం కూడా అంతే ఉంది. తోట మొత్తం కూడా అంతే ఉంది. చూడండి, ఈ రైతు వచ్చేసి దీనికి ఇల్టు ప్రాబ్లం వచ్చిందండి? ఏది లేదు, ఏ ప్రాబ్లం లేదు. నల్లి కూడా ఇక చూడండి ఆకులు ఎంత నీట్గా ఉన్నాయో. అవును, నల్లి కూడా బాగా తట్టుకుంది. చూడండి, ఆకు మందంగా ఉంటుంది, దానివల్ల నా ఎక్కువ మోసపోవట్లేదు సార్. ఆకు మందం ఉంది, దానివల్ల నల్లి అనేది కొంచెం ఎఫెక్ట్ పడట్లేదు. పల్చటాకు అయితే నీకు ఎమ్మటే మోసుకుపోద్ది. ఓకే ఓకే, ఆకు మందంగా ఉంది. ఏదో 55 జాబిల్ పెట్టారు 2000. ఓకే, చూడండి ఆకు కూడా మందం అంటాడు రైతు వచ్చేసి. మనకి వచ్చేసి నల్లి కూడా తట్టుకుంది అంటండి. ఇప్పుడు గుబ్బ మీకు అప్పుడు కొమ్మకులుడు బాగా వచ్చింది, వచ్చిందండి? లేదు సార్, రాలే. కొమ్మకులుడు రాలే. ఓకే, గుబ్బలు ఉన్నాయా? గుబ్బలు కూడా ఇవ్వాలి, ఎన్నో ఒకటి వచ్చినాయి, ఎన్నో ఒకటి కామన్ లేదు ఇంకా రావటం అనేది. ఇప్పుడు ఇత్తనం ప్రతి ఒక్క రైతు పెట్టుకోవచ్చు, బ్రహ్మాండంగా పెట్టుకోవచ్చు. ఏ రైతు అని ఇబ్బంది పడకుండా అందరు రైతులు కూడా పెట్టుకోవచ్చు. ఓకే, చూడండి ఒకసారి మీ చేతితో తోట చూపెట్టండి. చూడండి ఎట్ట కాల్సిందో ఒకసారి చూపెట్టండి. జాబిల్లి చూడండి ఒకసారి. ఆల్రెడీ జాబిల్లి విత్తనం అనేది వేరే అనమాట. కాయ సైజు కూడా చూడండి, ఒక కాయ పోయండి. ఓకే, సన్నగానే చేతి పెట్టబట్టుకోండి. చూడండి కాయ సైజు కూడా సన్నగా ఉంది, బాగుంది అనమాట. మనకి ఇది వచ్చి జాబిల్లి వెరైటీ. కాయ చిక్కదనం కానీ కాపు కానీ ఎన్ని ఇంచులండి మొత్తం? ఇది కూడా సేమ్ అండి, దాని లెక్కన. ఇది కూడా 42 ఇంచులే. 42 ఇంచులు. ఓకే, మీకు మొత్తం కమ్మేసింది. కాపు కూడా ఒకసారి మాకు పరిస్థితి పెట్టండి. కావు మాత్రం చిక్కుని బాగా చిక్కున్నారు. ఒకసారి ఏరారు అంటున్నారు. ఎంత వచ్చింది మీకు? ఎంత వచ్చింది స్వామి ఇది ఏరితే? దీంట్లో 6 క్వింటాలు ఏరిన. 6 క్వింటాలు వచ్చింది. చూడండి, ఆల్రెడీ కాయ ఏరిన సైజు అయినా కానీ కాయ ఏరినట్టే ఉంది. కాయ కూడా బాగా పడుతుంది అనమాట. ప్రతి ఒక్కరు పెట్టుకోవచ్చు అండి వెరైటీ. వేసుకోవచ్చు. జాబిల్లి వేసుకోవచ్చు. జాబిల్లి బాగుంది, వేద డబుల్ 5 బాగుంది. రెండు బాగున్నాయి. రెండు అదొక ఎకరం, ఇదొక ఎకరం వేసి. ఇప్పుడు మీరు పెట్టిన వెరైటీల మీద కూడా 4 రకాలు వేసిన సామి. 4 రకాలు వేసిన. వాస్తవం 4 ఎకరాలు 4 ఎకరానికి ఒక క్వాలిటీ. ఓకే, ఈ రెండైతే బాగున్నాయి. వాటి మీద ఇది చిక్కగా ఉంది, నల్లికి తట్టుకుంటున్నాయి. ఆకు తేటకుంటుంది, ఆకు కొంచెం మందంగా అనిపిస్తుంది. దాని మీద బాగుంది.
చూడండి ఇంత కాబడ్డా కానీ మీకు 40 రోజుల తోటలో ఉంది ఎంత తోట ఎగురు ఆగలేదు, ముట్టలేదు, ఆగలేదు అన్ని మంచి. నీకు పోతే వస్తుంది, మళ్ళీ కాపే పడ్డ చూడండి. పైన ఇంకో స్టెప్ ఆల్రెడీ కింద ఒక స్టెప్ వచ్చింది, పైన ఇంకో స్టెప్ వస్తుంది, మళ్ళీ కింద స్టెప్ ఉంది, పై స్టెప్ ఇది పై స్టెప్ వస్తుంది. దగ్గర కళ్ళు కూడా దగ్గరకు ఉంది బాగా. మీకు విల్ట్ గానీ 30 క్వింటాలు అయితే సామి, 30 క్వింటాలు అయితే ఎకరానికి. 35 బరాబర్. ఇప్పుడు ఈ టైంలో 30 క్వింటాలు ఉందంటే మీ ఊర్లో మొత్తం మీద తోటలు తిరిగి చూసిన ఎట్లున్నాయి తోటలు? లేవు. నేను కూడా మంచి రైతునే వాస్తవంగా. ఊళ్ళో నన్నే చాలా సలహాలు అడుగుతారు, అయినా కానీ నేను అన్ని చూసి వచ్చిన కానీ ఇంత ఈ ఇత్తనాలు లెక్క ఎవరి లేవు కూడా. మీ ఊర్లో కూడా లేవు. మొత్తం మీరు తిరిగి చూసారు. మా తమ్ముడి దానికి కూడా వేసిన, మా తమ్ముడు నేను ఇద్దరం వేసిన, వేద డెవలపై జాబిల్లి ఇద్దరం వేసిన. ఇద్దరు కూడా బాగుంది. తమ్ముడు బాగుందా? బ్రహ్మాండంగా ఉంది. ఏరేనా? ఏరినాం, ఇద్దరం ఒకేసారి ఏరినాం. ఓకే, మీ ఇద్దరు వచ్చారు మొత్తం మీద ఊర్లో, అంతే కదా? మిగతా వాళ్ళు చెప్పినా ఆ రోజు లేదు కానీ మేము వచ్చినాం. కానీ ఇప్పుడు కాపు చూస్తా అంటే బెస్ట్ గా మీదే ఉంది సామి. మీరు రోడ్డు మీదనే ఇప్పుడు నువ్వు వెళ్ళాక పామాయిల్ అన్నది పామాయిల్ పక్కనే. ఓకే, నెక్స్ట్ ఇయర్ ఇస్తాను. నెక్స్ట్ ఇయర్ చదువుతాను మీ ఊరు తీసుకో, చెప్తాను, అందరూ చెప్తాను. వేసుకోవచ్చు ప్రతి ఒక్క రైతు, మా ఊరనే కాదు ఏ ఊళ్ళోనైనా వేసుకోవచ్చు. ఇప్పుడు మీరు పోయిన సంవత్సరం వేశారు? పోయిన సంవత్సరం కీర్తి 22 వేసాము 1 ఎకరం. ఏదో డెవలప్ వేసినాం. నిరుడు కూడా. ఓకే, నిరుడు ఎలా ఉంది ఇప్పుడు? ఎలా ఉంది? నిరుడు బాగానే ఉంది, ఏడు బాగానే ఉంది. 2 సంవత్సరం ఉంది. నిరుడు జాబిల్ లేదు, ఏదో డెవలప్ నిరుడు వేసినా, మళ్ళీ 7 ఏదో డెవలప్ వేసినా, జాబిల్ వేసిన. జాబిల్ కొత్త తీసుకున్నాం. ఓకే, బెటర్ ఉందంట. బ్రహ్మాండంగా వేసుకోవచ్చు, అందరు రైతులు కూడా వేసుకోవచ్చు. మనం మీకు ఒక షాంపిల్ ప్యాకెట్ ఇచ్చావు, 2 ప్యాకెట్ అట్టుంది ముందు అక్కడికి పోవాల్సింది. అది కూడా బాగానే ఉంది. చివరి వేసిన అదే విత్తనం జయలక్ష్మి ఇచ్చాను. ఎన్ని ప్యాకెట్లు ఇచ్చినాయి? ఒకటే షాంపిల్ కానీ ఇచ్చారు. ఓకే, పర్వాలేదు, అది కూడా బాగానే ఉంది. ఇప్పుడు మరి ఇచ్చే విత్తనాలు మీకు నమ్మకం కుదిరిందా? నమ్మకమే కుదిరింది కాబట్టి పోయిన సంవత్సరం వేసి మళ్ళీ ఈ సంవత్సరం వేసి. అంత ముందు ఏంటంటే యాక్చువల్ గా మీరు ఫస్ట్ లో కలిసినప్పుడు మీరు నమ్మలేదు విత్తనాలతో పని ఎట్లుంటాయి. ఊళ్ళో వచ్చినప్పుడు నమ్మలేదు, అయినా కానీ నేను నమ్మకంతో తీసుకున్నా, బాగుందని మళ్ళీ ఈ సంవత్సరం తీసుకున్నా. ఓకే, జయలక్ష్మి కూడా బాగుంది. ఓకే, మనం 10 సంవత్సరం కూడా కొత్త వెరైటీలు తెస్తాం అనమాట. 10 సంవత్సరం కొత్త వెరైటీ. ఇప్పుడు ఏంటంటే వేదో డెవలప్ కొత్త వెరైటీ వచ్చింది కూడా, సౌభాగ్యం వచ్చింది ఇప్పుడు. అది కూడా బాగుంది, అది ఇంకా హైట్ బాగుంది. బాగుంది తోట కూడా. తీసుకుందాం సాయం మరి ఎట్లాగా ఇప్పుడు. ఓకే.